ఈరోజు విశాఖకు మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీ పర్యటనపై అధికారులతో సమీక్ష. మధ్యాహ్నం టీడీపీ ఆఫీసులో నాయకులతో మీటింగ్. ఈ నెల 8న ప్రధాని మోడీ విశాఖ పర్యటన. రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి శంకుస్థాపన. రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాని. నేడు వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన. ఇవాళ నల్గొండకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించనున్న మంత్రి. అభివృద్ధిపై జరిగే సమీక్షా సమావేశానికి హాజరు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో అనుమతి లేని భవనం కూల్చివేతకు రంగం సిద్ధం. భారీ భవనాన్ని కూల్చేయనున్న హైడ్రా. ఇప్పటికే పలుసార్లు అధికారులు హెచ్చరించినా పట్టించుకోని బిల్డర్. స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ అనుమతులు లేవని తేలటంతో కూల్చివేతకు ఆదేశించిన రంగనాథ్. పల్నాడులో గ్రానైట్ అక్రమ రవాణాపై అధికారుల కొరడ. 14 లారీలను స్వాధీనం చేసుకున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు. పట్టుబడ్డ ఒక్కో లారీకి 1,00,000 జరిమానా. నర్సరావుపేట, నకరికల్లు అడ్డరోడ్డు, పిడుగురాళ్ల ప్రాంతాల్లో గ్రానైట్ రవాణా. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్కు తరలింపు. భద్రాచలంలో వైభవంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. పరశురామ అవతారంలో భక్తులకు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం. శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు. టెంపుల్ నుంచి పంబ వరకు భారీ క్యూలైన్. అయ్యప్ప స్వామి దర్శనానికి 10 గంటల సమయం. గత 24 గంటల్లో అయ్యప్పను దర్శించుకున్న 1,00,000 మంది భక్తులు. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లు ఇచ్చిన ట్రస్ట్. శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంలో మార్పులు. శని, ఆది, సోమవారాల్లో 2 విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనాలు. మిగిలిన సమయాలలో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి. తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం. ఆన్లైన్లో ఇప్పటికే పూర్తయిన దర్శనం టోకెన్ల జారీ. ఈ నెల 9 తర్వాత ఏ రోజుకా రోజు దర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిపై మంచు దుప్పటి. చావడికోట వ్యూ పాయింట్కి తరలి వస్తున్న పర్యాటకులు. వందల వాహనాల్లో వస్తున్న జనం. చలిలోనూ ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడుతున్న టూరిస్టులు. అల్లూరి ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత. గజగజా వణుకుతున్న మన్యం వాసులు. ఏజెన్సీ వ్యాప్తంగా పలుచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు. మంచు కారణంగా 100 అడుగుల దూరంలో కనిపించని వాహనాలు. ఢిల్లీలో ముసురుకున్న పొగమంచు. 2 రోజులుగా విమానాలు, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం. ఆలస్యంగా నడుస్తున్న 400 విమానాలు. 12 విమానాలు దారి మళ్లింపు. 45 విమాన సర్వీసులు రద్దు.